సినిమాల కంటే కూడా తెలుగు సినిమాల రీమేక్లే ఎక్కువ. చాలా తెలుగు సినిమాలు రీమేక్ చేశారు ఆయన. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పవన్ కళ్యాణ్ సినిమాలు చాలా వరకు విజయ చేశారు తమిళ్లో. పవన్ కళ్యాణ్ సినిమాలు అన్ని కూడా, పవన్ కళ్యాణ్ గారి సినిమాలు ఏమేమి ఉన్నాయో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బద్రీ కావచ్చు, లేకపోతే తమ్ముడు సినిమా కావచ్చు, ఈవెన్ ఆయన తమ్ముడు సినిమాలో ఏదైతే ఫీట్ చేస్తారో, పవన్ కళ్యాణ్ గారి ఫీట్ ఒకటి ఉంటుంది కదా మామూలు మార్షల్ ఆర్ట్స్ కి సంబంధించి, అది ఈవెన్ విజయ్ కూడా చేశారు తమిళ్లో. ఓకే, అండ్ త్రిష అండ్ ఈ విజయ్ కాంబినేషన్ లో వచ్చిన సినిమా గిల్లీ అనుకుంటాను, పేరు నాకు గుర్తులేదు కానీ, అది ఒక్కడు సినిమా రీమేక్, మన మహేష్ బాబు నటించినట్టు ఒక్కడు సినిమా రీమేక్ అక్కడ. సో చాలా పెద్ద సక్సెస్, అన్ని హిట్సే. ఈవెన్ వెంకటేష్ గారి నువ్వు నాకు నచ్చావు సినిమా ఆయన తమిళ్లో తీశారు. చాలా వరకు రీమేక్స్ మీదనే ఆయన కెరీర్ కూడా డెవలప్ అయింది. చాలా సక్సెస్ఫుల్ మూవీస్ తీశారు, వెంకటేష్ సినిమాలు కావచ్చు, లేకపోతే పవన్ కళ్యాణ్ సినిమాలు కావచ్చు, ఇవన్నీ. అండ్ ఈవెన్ ఆయన డాన్స్ స్టెప్స్ కూడా తమిళ్లో లారెన్స్ ఇక్కడ ఇచ్చినటువంటి డాన్స్ స్టెప్స్ అన్ని కూడా అక్కడ తెలుగులో ఇచ్చిన అన్ని తమిళ్లో చేసేవాడు. సో ఆయనకు పాపులారిటీ ఎక్కువగా ఉంది. బట్ ఆయన తెలుగులో డైరెక్ట్ గా తీసినటువంటి కొన్ని సినిమాలు, ఏదో ఫంక్షన్ అనుకుంటా డైరెక్ట్ గా తెలుగులో రిలీజ్ చేసినటువంటి సినిమా ఫంక్షన్ లో ఆయన మాట్లాడిన మాటలు అనుకుంటా, తుపాకీ అది ఓకే మేబీ కావచ్చు. బట్ ఆయనకి నిజంగా ఫ్యాన్ ఫాలోయింగ్ మాత్రం చాలా ఎక్కువ. ఒక 25 సంవత్సరాల నుంచి ఆయన ఫ్యాన్స్ ని మాత్రం చాలా బాగా మొబిలైజ్ చేస్తూ వచ్చారు. మీరు కొన్ని బస్తీల్లో, చెన్నైలోని బస్తీల్లో కావచ్చు, మిగతా ప్రాంతాల్లో కావచ్చు, పొలిటికల్ లీడర్లకి ఎన్ని కట్అవుట్లు ఉంటాయో ఆల్మోస్ట్ ఈక్వల్ టు దట్ విజయ్కి ఉంటాయి కట్అవుట్స్. అప్పటి నుంచి 20 years ago నేను చెప్తున్నాను. సో అప్పటి నుంచి ఆయన దాన్ని మెయింటైన్ చేస్తూ వస్తున్నారు. ఆయన కట్అవుట్స్ కానివ్వండి, ఆయన ఫ్యాన్ క్లబ్స్ కానివ్వండి, ఆయన ఫ్యాన్స్ అసోసియేషన్స్ కానివ్వండి, అవన్నిటినీ గ్రూమ్ చేస్తూ ఇక్కడ దాకా వచ్చారు. నాకు ఏంటంటే నాకు ఒక పాజిటివ్ గా కనబడుతుంది ఏంటంటే, తమిళ రాజకీయాల్లో ఉన్నటువంటి ఒక వేర్పాటువాద దృక్పథం నుంచి తమిళ రాజకీయాలు బయటపడడానికే ఒక 30 ఏళ్లు పట్టింది. అన్నాదురై సారథ్యంలో చాలా ప్రయత్నాలు జరిగిన తర్వాత కొంత వాళ్ళు బయటకు వచ్చారు. బయటకు వచ్చిన తర్వాత కూడా మళ్ళీ అది హేట్రెడ్ కంటిన్యూ అవుతూనే వచ్చింది. వాళ్ళ హేట్రెడ్ ని బేస్ చేసుకునే మీరు ద్రవిడ రాజకీయాలు అంటే నేనేం చెప్తానంటే, ద్రవిడ రాజకీయాల్లో యాంటీ హిందీ, యాంటీ హిందూ, యాంటీ నార్త్ ఇండియా ఇట్లాంటివి కొన్ని ఉంటాయి. మొత్తం అన్ని అంటే ఏదైతే కొంతమంది ఢిల్లీ పాలిటిక్స్ లో ఎవరైతే మాట్లాడతారో దానికి పూర్తి భిన్నంగా మాట్లాడడం అనేది వీళ్ళు చేస్తారు. ఇందులో 2 వర్గాల్ని 2 పార్టీలు చూస్ చేసుకుంటూ వస్తాయి. డిఎంకేనేమో కాంగ్రెస్ తో ఉండేది, ఏడీఎంకేనేమో బీజేపీతో నడిచేది వాజ్పేయి గారి పీరియడ్ నుంచి. ఇప్పుడు డిఎంకే అవుట్ అయిపోయింది, డిఎంకేను పక్కకు జరిపి మరి కాంగ్రెస్ టీవీకేకి సపోర్ట్ చేస్తుందని అంటే విజయ్ డిఎంకే రోల్ తీసుకుంటారా? డిఎంకే రోల్ తీసుకున్నట్లయితే ఏ డిఎంకే రోల్, ఎట్లాంటి డిఎంకే రోల్ తీసుకుంటాడు అనేది నాకు చాలా కీలకం. డిఎంకే కొంచెం హార్డ్ పాలిటిక్స్ చేస్తుంది. హార్డ్ పాలిటిక్స్ అంటే మనం చూసాం, ఈ రిజర్వేషన్ బిల్ వచ్చినప్పుడు, డీలిమిటేషన్ అది వచ్చినప్పుడు దాన్ని చింపివేయడము, హిందీ ఇంపోజిషన్ గురించి పదే మాట్లాడుతూ ఉండడము. సో ఇవన్నీ చాలా ఉన్నాయి. అంటే ఆయన విజయ్ ఏం చేశాడంటే కొంచెం బ్యాలెన్స్ చేశాడు. ఆ డిఎంకేకు ఉన్నటువంటి హార్డ్ పాలిటిక్స్ లోకి వెళ్లకుండా కొంచెం సబ్సైడ్ చేసే ప్రయత్నం చేశాడు. కానీ ఇప్పుడు ఆయన పెరియార్ విగ్రహంని, పెరియార్ మెమోరియల్ దగ్గరికి వెళతారు అని నేను ఎక్కడో చదువుతున్నాను, మేబీ సబ్జెక్ట్ నాకు తెలియదు, వెళుతున్నారని ఎక్కడో వచ్చింది ఇందాక. ఒకవేళ పెరియార్ దగ్గరికి వెళ్ళి ఇప్పుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే పెరియార్ని ఆయన ఆకలింపు చేసుకుని మొత్తం ఆ పెరియార్ విధానాలు నేను తీసుకొస్తానంటే మళ్ళీ సమస్యాత్మకమవుతుంది. నథింగ్ బట్ ఏదో కొత్త సీసాలో పాత సారా అన్నట్టుగా కొత్త పార్టీ, ఇంకో ద్రవిడ పార్టీ పుట్టినట్టుగా మనం భావించాల్సి ఉంటుంది. బట్ అందుకే ఇందాక నేను ఫస్ట్ అన్నది అదే, పంచకట్టు నుంచి ఆయన గ్లేషియర్ లో కనిపించారు అని అంటే ఏదైనా డిఫరెన్స్ చూపిస్తారా, కొత్త రాజకీయం చూపిస్తారా అనేది మనం ఎదురు చూస్తాం. బట్ తమిళనాడు జీడిపి పరంగా చాలా నెంబర్ 2లో ఉంటుంది. తమిళనాడు, మహారాష్ట్ర తర్వాత నాకు తెలిసి మహారాష్ట్ర, గుజరాత్, తమిళనాడు 3 కూడా ఎక్కువ జీడిపి కాంట్రిబ్యూట్ చేసేవి ఈ దేశానికి. సో అట్లాంటి రాష్ట్రంలో ఆయన ఉన్నారు మోస్ట్. అండ్ ఇంకోటి ఏంటంటే అక్కడ రాజకీయాలు కానీ కల్చరల్ అంశాల విషయంలో కానివ్వండి, ఎలా విజయ్ వ్యవహార శైలి ఉంటుంది. ఇవాళ ఫస్ట్ డే కాబట్టి మనం అన్ని మాట్లాడడానికి లేదు. ఈవెన్ రాహుల్ గాంధీ ఆయనకున్నటువంటి ఫ్యాన్ ఫాలోయింగ్ ని ఆయన సరిగ్గా ఛానలైజ్ చేయడం చాలా ఇంపార్టెంట్ అండి. ఎమోషనల్ గా ఇప్పటిదాకా ఎమోషనల్ గా ఉండటం వల్ల ఓట్లు వచ్చి ఉంటాయి. ఇప్పుడు ఎమోషనల్ గా కంటే కూడా రెస్పాన్సిబుల్ గా ఉండాలి, ప్రాక్టికల్ గా రెస్పాన్సిబుల్ గా ఉండాలి, రెండు బాధ్యతగా ఉండాలి. ఎగ్జాక్ట్లీ. ఓకే, రైట్. నెక్స్ట్ మనం వెస్ట్ బెంగాల్ వెళ్ళాలండి, ఎందుకంటే నిన్ననే అక్కడ కూడా ప్రమాణ స్వీకారం అయింది సువేందు అధికారి. నేను టెలిగ్రాఫ్లో పొద్దున్న ఒక స్టోరీ చదువుతుంటే ఆశ్చర్యం అనిపించిందండి. ఆయన తల్లిదండ్రులు ఈస్ట్ మిడ్నపూర్లో నొయిటా అనే ఒక విలేజ్, శాంతినికేతన్ అని వాళ్ళ పూర్వీకుల నివాసం.